వెల్కమ్ టు కీటాక్. ఒక విజయం కొన్ని పదుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఇది చాలా బాధాకరమైన విషయం. బెంగళూరు తొక్కిసలాట గురించి. ఆర్సీబీ గెలిచింది అని సంబరాలు చేసుకుంటున్న అభిమానుల ప్రాణాలు ఇలా గాల్లో కలిసిపోవటం అనేది చాలా బాధాకరం. ఫ్యానిజం ఫెనాటిసిజంగా మారుతోంది. అసలు ఇలాంటి పరిణామాలు పదే పదే ఎందుకు జరుగుతున్నాయి? అసలు కారణం ఏంటి? ఒక లాజికల్గా చూస్తే ఏమర్థమవుతుందో లెట్ us ఫైండ్ అవుట్. దిస్ ఈజ్ కీటాక్స్. పద్దెనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత ఆర్సీబీ కప్ గెలిచింది. ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. కర్ణాటక ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి కలిసి సెలబ్రేట్ చేసుకుందాం రండి అని పిలిచింది. 35,000 కెపాసిటీ ఉన్న స్టేడియానికి 3 లక్షల మందికి పైగా వచ్చారు. అసలే బెంగళూరు ఫ్యాన్స్ అంటే అందులో ప్రపంచం తెలియని పిల్లలు, అత్యుత్సాహం ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇలా అనాల్సి వచ్చినందుకు బాధగా అనిపించినా గానీ ఇదే వాస్తవం. దీనికి కల్ట్ ఫాలోయింగ్ అనే పేరు పెడతారు. నిజానికి ఇదంతా ఒక స్ట్రాటజీ ప్రకారం క్రియేట్ చేసిన ఫాలోయింగ్ లో భాగం. అది అర్థమైతే గనక అసలు విషాదాలకి కారణం ఏంటి అనేది తెలుస్తుంది. అదే డీటెయిల్ గా చూడబోతున్నాం. ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నిటికీ కొద్దో గొప్ప ప్రతి ఒక్కళ్ళకి ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఏదైనా ఒక ప్లేయర్ చరిష్మా అనేది సోషల్ మీడియా మీదే ఎక్కువ డిపెండ్ అయినప్పుడు ఆ ప్లేయర్ మార్కెటింగ్ స్ట్రాటజీలో సోషల్ మీడియా అనేది వెరీ ఇంటిగ్రల్ పార్ట్ అయినప్పుడు ఆ ఇంపాక్ట్ మరీ ఎక్కువగా ఉంటుంది. బెంగళూరు అసలు సీక్రెట్ ఇదే. మేము కోహ్లీ కోసం బెంగళూరుని చూస్తాము అని చెప్తూ ఉంటారు కదా, అలా చూస్తాము అని చెప్పేలాగా క్రియేట్ చేయడమే మార్కెటింగ్ గిమ్మిక్. ఎందుకు అంటే ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ గా మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అథ్లెట్స్ ఎవరు అంటే కోహ్లీ టాప్ 5లో ఉంటాడు. అలాగే ఇండియాలో ఇన్స్టాలో హైయెస్ట్ ఫాలోయర్స్ ఉన్న సెలబ్రిటీ కూడా కోహ్లీనే. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే నటుడు కోహ్లీనే. యాడ్స్ విషయంలో కోహ్లీ సంపాదించాలంటే అడుగు బయట పెట్టకర్లా. ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెడితే చాలు 20 కోట్లు 25 కోట్లు వచ్చి పడతాయి. మరి ఇంత ఫాలోయింగ్ వచ్చినప్పుడు, ఇంత రెవెన్యూ తెచ్చి పెడుతున్నప్పుడు మెయింటెనెన్స్ కూడా అలాగే ఉంటుంది కదా. దిస్ ఈస్ ద కీ పాయింట్. కోహ్లీకి సోషల్ మీడియాలో ఇంత ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆ సోషల్ మీడియా ట్రెండ్ ని క్యాష్ చేసుకోవాలని మీమర్లు, పిల్లలు కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారు. మేము బెంగళూరు ఫ్యాన్స్ అని మొదలుపెట్టారు. పైగా హ్యూమన్ నేచర్ ఏంటి? అండర్ డాగ్ టెండెన్సీ మన అందరిలోనూ ఉంటుంది. అంటే ఎవడైనా దెబ్బతింటూ ఉన్నప్పుడు వాడిని లైక్ చేస్తే, లవ్ చేస్తే అదో హీరోయిజం అనుకునే ఫాల్స్ ప్రెస్టేజీ మనలో కనపడుతూ ఉంటుంది. ఈ రెండు కల్మినేట్ అయినాయి. ఒకటి విరాట్ కోహ్లీ చరిష్మా అయితే, రెండోది బెంగళూరు ప్రతిసారి ఓడిపోవటం. ఇది బెంగళూరుకి ట్రెండ్ తీసుకురావడానికి కారణమైంది. దీనికి తోడు మిగతా టీమ్స్ అన్ని బెంగళూరు మీద కొద్దో గొప్ప ట్రోల్స్ చేయడము, పోక్ చేయడం వల్ల ఇది మరింత మ్యాగ్నిఫై అయింది. అందుకోసం సోషల్ మీడియాలో ఐపీఎల్ అంటే చాలు ఒక వెనమస్ ట్రెండ్ కనపడుతుంది. ఎవరి డప్పు వాడు వాయించుకుంటే మోత మాత్రమే వస్తుంది. బెంగళూరు ఫ్యాన్స్ చూపించే ధోరణి చూస్తే మాత్రం ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆర్సీబీ ట్రాఫీ గెలిచినప్పుడు కూడా ఒక్క బెంగళూరులోనే కాదు, దేశం అంతా చాలా నగరాల్లో రోడ్ల మీద పోతున్న కార్లను ఆపి వీర్లు మీద చల్లడం లాంటివి చూసినప్పుడు ఇంత వికృత చేష్టలు చేస్తున్నారేంటి అనిపిస్తుంది. ఐపీఎల్ సాగుతున్నప్పుడు కూడా ముంబై ఫైనల్కి వస్తుందేమో అనే మొమెంటం బిల్డ్ అవుతున్నప్పుడు ముంబై మీద ఒక తీవ్రమైన నెగిటివ్ ట్రెండ్ స్టార్ట్ అయింది. అంబానీ అందరినీ కొనేస్తాడని ముంబై టీంలో 11 మంది ప్లేయర్లు కాదు, థర్డ్ ఎంపైర్తో కలిపి 14 మంది ప్లేయర్స్ ఉంటారని ట్రాల్స్ చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి వాటన్నిటి వెనక కూడా బెంగళూరే ఉంటుంది అనేది ఓపెన్ సీక్రెట్. ఐపీఎల్ స్టాండర్డ్ మీద, మొరాలిటీ మీద నమ్మకం లేనప్పుడు ఎందుకు ఇంత హంగామా చేయాలి? బెంగళూరు గెలిచినా గానీ దానికి శాంక్టిటీ ఏముంటుంది? ఇలాంటి లాజికల్ గా ఆలోచించే టెండెన్సీ బెంగళూరు ఫ్యాన్స్ లో చాలా తక్కువగా కనపడుతుంది. మెచ్యూరిటీ లెవెల్స్ కూడా తక్కువగా ఉంటాయి. మీరు కావాలంటే చూడండి, కీటాక్స్ లో నేను ఒక వీడియో చేశాను. సాకర్ లో బ్రెజిలియన్ స్టార్ రొనాల్డో లాగా విరాట్ కోహ్లీ కూడా చాలా కాలంగా ఐపీఎల్ ట్రాఫీ గెలవలేకపోతున్నాడు. ఇట్స్ బీన్ 18 years అని కంపారిజన్ తీసుకొచ్చి చెప్పాను. అయితే బెంగళూరు ఫ్యాన్స్ చాలా మంది వచ్చేసి నీకు రొనాల్డో ఎవరో తెలీదా అంటూ క్రిస్టియానో రొనాల్డో ఫోటో చూపించడం మొదలుపెట్టారు. అంటే వీళ్ళందరూ నిన్న మొన్నటి పిల్లకాయలు. వీళ్ళకి బ్రెజిల్లో రొనాల్డో అనే స్టార్ ఉన్నాడని, గోల్డెన్ బూట్ తో సహా బ్రెజిల్ డామినేషన్ లో ఆ రొనాల్డోదే సింహభాగం అనే విషయం తెలీదు. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలాంటి ఇమ్మెచ్యూరిటీ, ఇలాంటి దూకుడు, ఎవరో గెలిస్తే మనకి కిరీటం వచ్చిన ఆలోచించే అమాయకమైన మనస్తత్వం, ఇవన్నీ కలిసి పెను విషాదానికి కారణమయ్యాయి. ఈ తొక్కిసలాట అప్పటికప్పుడు జరిగినా గానీ దీని వెనక 18 ఏళ్లుగా సోషల్ మీడియాలో చేసిన విపరీత ప్రచారాలు, వెనమస్ టెండెన్సీస్ చాలా ఉన్నాయి.
ఆఫ్టర్ ఆల్ దిస్ ఈజ్ ఫ్రాంచైజ్ క్రికెట్ బాస్, కమర్షియల్ క్రికెట్. కోహ్లీ అయినా రేపు రేటు తగ్గిస్తే ఆడవు. నువ్వు మాత్రం ఎందుకు చొక్కాలు చించుకోవాలి, నువ్వు మాత్రం ఎందుకు ప్రాణాలు తీసుకోవాలి? మేమర్స్ ట్రాలర్స్ అంటే వాళ్ళకి ఇన్కమ్. ఆ కోహ్లీకి ట్రెండ్ ఉంది కాబట్టి వీడు కూడా ట్రెండ్ అవుతాడు కాబట్టి $4 వస్తాయనుకుంటారు. నీకేమొస్తాయి? ఏమి రాకపోగా ప్రాణాలే పోతుంది. సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటారు. ప్రెస్టేజ్ ఇది నా గొప్ప అని విరాట్ కోహ్లీ ఏమి ఇప్పుడు ఈ ట్రాఫీని డిస్ప్లే చేయడం ఆపడం, కానీ పోయిన ప్రాణాలే తిరిగి రావు. ఇది ఎవరినో బ్లేమ్ చేయడం కాదు, వాస్తవాన్ని తెలియజెప్పే ప్రయత్నం. ఆలోచన ఉంటే గనుక ప్లీజ్ డూ షేర్ యువర్ ఒపీనియన్. లేదంటే ఇమ్మెచ్యూర్ ఆర్సీబీ ఫ్యాన్స్ లాగా ఆలోచిస్తే మాత్రం ప్లీజ్ థింక్ వన్స్ అగైన్. దిస్ ఈస్ కీ టాక్స్.